షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఈ 6 రుచులు మన జీవితంలో ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి. అదేవిధంగా మీరు 3 పనులు చేస్తే మీకు ఇంగ్లీష్ వస్తుంది. అది ఏంటంటే వెల్కమ్, ఫీల్, ఓన్. వెల్కమ్ అంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెల్కమ్ చెప్పాలి. మీలో చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవచ్చు, కానీ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని తెలియట్లేదు, మాట్లాడాలనున్న ఏం అర్థం కావట్లేదు. మీరు ఫస్ట్ ఇంగ్లీష్ని వెల్కమ్ చెప్పాలి. నెంబర్ 2, ఫీల్ ద లాంగ్వేజ్. సపోజ్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగితే ఐఎమ్ భువన, ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం, I was born and brought up in Visakhapatnam. My father's name is Ramakrishna and my mother is Lalita. I have a brother and a sister. ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది? Hi, I'm Bhuvneshwari. I'm from Visakhapatnam. I was born and brought up in Visakhapatnam only, and I have been a communication coach. Right now, I have turned as a simplified and gamified English coach. Currently, I'm on a mission to transform 1 lakh people, especially Telugu people, and I want to teach them English language. That's my dream. ఇలా చెప్తే ఎలా ఉంటుంది? హౌ లైక్ ఫస్ట్ వన్కి మీకు జాబ్ వస్తుందా, సెకండ్ వన్కి జాబ్ వస్తుందా అంటే ఆబ్వియస్లీ సెకండ్ వన్. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఓన్ చేసుకోవాలి. ఎలా అయితే తెలుగు నా మాతృభాష, నాకు బాగా వచ్చు, ఎప్పుడైనా నేను మాట్లాడగలను అని మీరు చెప్పుకుంటారో, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా మీరు నేను ఎప్పుడైనా మాట్లాడగలను, నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం లేదు అని మీరు చెప్పుకోగలగాలి.